శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుండి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఒక విజయవంతమైనటువంటి జయయోగం ఏర్పడిందన్నమాట. అంటే శత్రువులపై విజయం సాధించడం. ఏ శత్రువులైనా అవచ్చు, డైరెక్ట్గా ఉండే శత్రువులు కాకుండా అంతర్గత శత్రువులు, బలహీనతల నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా కుజుడు మరి ఈ రాశి వారికి మరి వార ప్రారంభం నుంచి ఇంచుమించుగా మనకి ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అతి త్వరలో ఇంచుమించుగా 5వ తారీఖు నుంచి మరి 6వ స్థానం నుంచి తన ఉచ్చ రాశి అయినటువంటి మకర రాశిలోకి మారిపోతున్నాడు. అంటే మీకు ఏమైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ లావాదేవీలు, అంటే సెటిల్మెంట్ చేసుకోవాల్సినవి, కోర్టు సమస్యలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, బంధువులతో ఉన్నటువంటి విరోధాలు సెటిల్ చేసుకోవడం కానీ, రాజీ మార్గంలో వెళ్ళడం కానీ, కొన్ని వదులుకోవడం కానీ, కొన్ని గట్టిగా సాధించడం కానీ మరి ఈ వారం లోపల చేసుకుంటే ఉత్తమమైన పద్ధతి. అంటే దీనికి విజయ అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే విద్యార్థులు ఇంటర్వ్యూ కానీ, కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు కానీ, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ ప్రయత్నం చేయడం కూడా ఈ వారం చివరి లోపులుగా మీరు మీ ఉద్యోగ మార్పులకు కానీ అభివృద్ధికి కానీ ఎటువంటి లావాదేవీలైనా క్రీడారంగం వారికి కూడా మరి ఇది ఒక ఆఖరి అవకాశంగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. అయితే శుక్రుడు చతుర్థాధిపతిగా 6వ స్థానంలో సంచరించడం వల్ల ఇదే టైంలో విరోధాలు, అంటే ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు మాతృ సంబంధమైనటువంటి వారు సమానంగా, అది అత్తగారితో అవ్వచ్చు, తల్లిగారితో అవ్వచ్చు, అక్క చెల్లెలతో అవ్వచ్చు, మరి భార్యతో కూడా కావచ్చు, విరోధం కానీ కొద్దిపాటి ఎడబాటు కానీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సపోర్ట్ చేస్తూ 7వ స్థానంలో రవిగ్రహ సంచారం, మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి వ్యయాధిపతి బుధుడు కూడా 7వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ఇవి సెపరేటివ్ ప్లానెట్స్ అన్నమాట. వ్యయాధిపతి రవి, రాహువు, శని ఇవి ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని రాకుండా దూరం చేస్తూ ఉంటాయి. సో మరి ఈ విధంగా మరి కర్కాటక రాశి వారికి 7వ స్థానంలో సూర్యభగవానుడు రవి, అలాగే వ్యయాధిపతి కలిసి ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి ఈ వారంలో నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. సంబంధాలు కుదరకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, టెంపరీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏంటంటే రవి 7ంలో ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు భార్యాభర్తల మధ్య వస్తుంటాయన్నమాట. సరే, మనల్ని పట్టించుకోలేదని భార్య పట్టించుకోలేదని భర్త, ఇద్దరూ కొంత బిజీగా ఉంటారు. ఈ బిజీగా ఉండడం, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకునే పరిస్థితిలో ఉండకపోవడం వల్ల ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సరే, కర్కాటక రాశి వారికి కంపల్సరీగా ఒకరి సహకారం ఉండవలసి ఉంటుందన్నమాట. ఎక్కువగా వీళ్ళు భార్య యొక్క సపోర్ట్ని కోరుకుంటూ ఉంటారు. సో ఆ కారణం వల్ల భార్య ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా వివాహ జీవితంలో వీళ్ళకి ఎంత బాగా ఉన్నా కూడా అసంతృప్తిగానే ఉంటారు. ఏ రోజు కూడా వివాహ విషయంలో మేము తృప్తిగా ఉన్నాం, భార్యాభర్తలు చాలా బాగున్నాం, మా భార్య బాగా చూసుకుంటుంది అన్న ఏ మాట ఏ కోసమే ఉండదు. అప్పటికప్పుడు బాగుంటారు, అప్పటికప్పుడు బాగాలేదు అంటూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ కొద్దిపాటి విభేదాలు భార్యాభర్తల విషయంలో వచ్చే అవకాశం ఉంది. సో దానికి అష్టమ శని ప్రభావం కూడా కొంత కారణం అవుతుంటుంది. అందుకు అవమానంలా ఫీల్ అవుతుంటాడు అన్నమాట. ప్రతిదానికి కూడా మనం ఏదైనా అడిగనుకోండి, వాళ్ళు చేయనప్పుడు ఏదో పెద్ద ఫీల్ అయిపోతుంటాడు. సో ఈ విధంగా అష్టమ శని ప్రభావం వల్ల కూడా ఈ సున్నిత మనస్కుడైనటువంటి కర్కాటక రాశి వారు ఈ భార్యాభర్తల విషయంలో కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా ఓర్పు వహించి ముందుకు వెళ్ళడం మంచిది తప్ప చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటే అది ఆ విధంగా చిన్నది పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పు సహనంతో మెలగడం మంచిది. సో ఇంకా ముఖ్యంగా వీళ్ళకి అనుకూలమైన స్థితి ఏంటంటే గురుగ్రహం 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరిస్తూ మరి ఇంచుమించుగా ఈ వారం చివరిలో 3వ తారీఖున శుక్రగ్రహ నక్షత్రం మీదకి, అంటే భరణీ నక్షత్రం మీదకి ప్రవేశిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల జాతకుడికి సౌకర్యాలు ఎక్కువగా పెరుగుతాయి.
వాహన యోగం, గృహయోగం లాంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జాతకుడు జీవన విధానంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నియమాల నుంచి బయటపడి కొత్తగా కొన్ని ఆలోచనలు, కొత్తగా కొన్ని అలవాట్లు, లైఫ్ స్టైల్ పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మొన్నటిదాకా గురువు ఈ కేతుగ్రహ నక్షత్రంలో సంచరించినప్పుడు కొద్ది నిడారంభరంగా సింపుల్గా ఉండేవాడు. ఆటోమేటిక్గా శుక్రగ్రహ నక్షత్రం మీద గురువు రావడంతో జీవన విధానం, లైఫ్ స్టైలు, ఆహారపు అలవాటు, డ్రెస్ కోడు, కనబడే విధానంలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంటుంది. ఇది స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా అందంగా కనబడే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ ఆకర్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. సరే, వివాహ విషయంలో వివాహానికి ఒక వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు ఈ కొద్దిగా నెక్స్ట్ వీక్ నుంచి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశివారికి గురుబలం కూడా అనుకూలంగా మారడం జరిగింది. అయితే ఏంటంటే ఈ 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఏం చేస్తుంటుందంటే ఏ పని కూడా పూర్తిగా అవదు. అన్ని కార్యక్రమాలు మధ్యలో అయిపోతుంటాయి. ప్రారంభించడం, 4-5 రోజులు ప్రయత్నం చేయడం, మధ్యలో వేరే దానికి డైవర్ట్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ రాశివారు, ఈ కర్కాటక రాశివారు ఈ నెల 29వ తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి గరికతో అర్చన చేయించుకోవడం కానీ, లేదంటే ఆ టెంపుల్లో జరిగినటువంటి హోమంలో కానీ, అభిషేకంలో కానీ పాల్గొనడం, ఉండ్రాళ్ళు కానీ, ఎండు ఖర్జూరం కానీ నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం ద్వారా వినాయకుని యొక్క అనుగ్రహంతో మధ్యలో వస్తున్నటువంటి సంకటాలు, బ్రేక్స్ రాకుండా ప్రారంభించిన పని సజావుగా సంపూర్ణమవుతుందని ఆశిస్తూ, సాధారణంగా మన జన్మజాతకంలో కానీ, గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు, పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి, శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని, ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి, తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ 2 చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే, ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల, లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ, ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని
ఈ నవగ్రహ శ్లోకాలు దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.